వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నేను ఇప్పటిదాకా చాలా వీడియోస్ నేను మీకు అందివ్వడం జరిగింది. అవన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. అండ్ కొద్దిమంది ఇంగ్లీష్లో కూడా వీడియోస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అడగడం జరిగింది. సో వారి కోసం నేను ఇంగ్లీష్లో బుక్స్ ని సేకరించి ఇంగ్లీష్ వీడియోస్ నేను మీకు ఈరోజు నుంచి అందిస్తున్నాను. ఇందులో మనకు అవార్డ్స్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఈ యొక్క జనరల్ అవేర్నెస్ కేటగిరీలో. ఈ అవార్డ్స్ ప్రతిరోజు ఒక్కొక్క ముఖ్యమైన అవార్డ్స్ నెక్స్ట్ వేరే వేరే టాపిక్స్ మీద వీడియోస్ అన్నది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ వీడియోలో భారతరత్న గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో భారతరత్న గురించి ఈ వీడియో చూశాక మీకు ఇంకా ప్రిపరేషన్ అనేది అవసరం ఉండదు. సో ఈ వీడియోలో కంప్లీట్గా భారతరత్నకు సంబంధించినవంతా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా భారతరత్న ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూటెడ్ అండ్ ఫస్ట్ అవార్డ్ వచ్చి 1954 అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ సివిలియన్ 1954 ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్, గవర్నమెంట్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, స్పోర్ట్స్. సో ఇలా ఎలా అయినా సరే అత్యున్నత సేవ చేసిన వారికి, దేశానికి సేవ చేసిన వారికి ఈ అవార్డు అన్నది లభిస్తుంది. చాలా అత్యున్నత పురస్కారం ఇది భారతదేశంలోనే. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అండ్ ఇట్ ఈస్ జనరలీ కన్ఫర్డ్ ఆన్ 26th of January ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం 26th జనవరిన దీన్ని ప్రజెంట్ చేస్తారు ఫర్ రెండరింగ్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ టు ద వరల్డ్ కమ్యూనిటీ. ద award was instituted by the President of India on 2nd January 1954. And next, the Bharat Ratna medallion is made of bronze and is shaped like a paper leaf. The ribbon is white in color and the replica of the sun with radiating rays can be seen on the obverse of the medallion and with the words Bharat Ratna inscribed beneath it. So ఒక పీపుల్ లీఫ్ షేప్ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం వాళ్ళు ప్రజెంట్ చేసింది 2nd January 1954లో దీన్ని ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్ చేశారనమాట. అండ్ ఒక రిబ్బన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్ అండ్ తర్వాత భారత్ రత్న అని కూడా వాటి మీద రాసి ఉంటుందన్నమాట. అండ్ అవర్ నేషనల్ యాంథమ్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ సార్నాథ్ ఈజ్ ఎంబాస్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ విత్ ద మోటో సత్యమేవ జయతే, ఓన్లీ ట్రూత్ షల్ ప్రివైల్. ద అవార్డ్ కెన్ ఆల్సో బి గ్రాంటెడ్ పోస్ట్మస్లీ అంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తికి గనక ఈ యొక్క అవార్డు కనుక ప్రజెంట్ చేయగలిగితే దాన్ని పోస్ట్మస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది 2024లో. అంటే ఆయన బ్రతికి లేరు. సో ఈ అవార్డు ఎవరికి ఇస్తారు మరి అంటే వాళ్ళ భార్య పిల్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళని రాష్ట్రపతి భవన్కి పిలిపించి అక్కడ ఇస్తారనమాట. సో అది పోస్ట్మస్కి మీనింగ్. అండ్ ద అవార్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ at the Kolkata Mint. Bharat Ratna till now given in literature, arts, science, social service activities. The changes have been made to include sports in above categories. So అయితే స్పోర్ట్స్ ని కూడా రీసెంట్ గా దీన్ని ఇంక్లూడ్ చేశారు. సో అందుకే మనకు సచిన్ టెండూల్కర్ గారికి ఈ అవార్డు అన్నది లభించింది. నెక్స్ట్ ఇది ఇక్కడ అబ్జర్వ్ విషయానికి వస్తే ద ఇమేజ్ ఆఫ్ ద సన్ అలాంగ్ విత్ ద వర్డ్స్ భారత రత్న ఇన్స్క్రైబ్డ్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ ఆన్ ఏ పీపుల్ లీఫ్ అనమాట. అంటే ఒక లీఫ్ లాగా ఉంటుంది, అక్కడ సన్ ఇమేజ్ ఉంటుంది, సన్ ఇమేజ్లో భారత రత్న అని రాస్తుంటారు. అండ్ లీఫ్ వెనకల వైపు రివర్స్ విషయం వస్తే ఫికస్ రిలీగియోసా, ఏ ప్లాటినం స్టేట్ emblem of India placed in the center with national motto Satyameva Jayate, truth alone triumphs. ఇన్ దేవనాగరి స్క్రిప్ట్లో వెనకల వైపు సత్యమేవ జయతే అని రాసి ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే ద రికమెండేషన్స్ ఫర్ భారత రత్న ఆర్ మేడ్ బై ప్రైమ్ మినిస్టర్ టు ప్రెసిడెంట్. అయితే
ఎవరెవరిని రికమెండ్ చేస్తారో అనేది ప్రైమ్ మినిస్టర్ ఒక రాష్ట్రపతి గారికి ఒక రికమెండ్ చేస్తారనమాట. ఇవ్వచ్చు అని చెప్పి. అయితే ప్రతి సంవత్సరం ఎంతమందికి ఇస్తారు అంటే కేవలం ముగ్గురికే అనమాట. ముగ్గురికి మించి ఇవ్వరు. అండ్ ద అవార్డ్ డస్ నాట్ క్యారీ ఎనీ మానిటరీ బెనిఫిట్. మానిటరీ ఎటువంటి అమౌంట్ అన్నది వాళ్ళు ఇవ్వరు, బట్ చాలా గౌరవంగా ఉంటుంది. అండ్ ద అవార్డ్ కెన్ బి గివన్ ఫారినర్స్ పోస్టమస్లీ. సో ఫారినర్స్కి కూడా ఈ అవార్డు అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే 1977లో మొరార్జీ దేశాయ్ మాత్రము ఈ అవార్డుని పూర్తిగా ఇవ్వకూడదు అని చెప్పి క్యాన్సిల్ చేశారనమాట. సో క్యాన్సిల్ చేసిన తర్వాత 1980లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేప్పుడు అగైన్ ఈ వీటిని ఇవ్వడం అనేది రీస్టార్ట్ చేశారు. These awards were also suspended between August 1992 and 1997. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా కొన్నాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పటిదాకా ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారికి భారతరత్న అవార్డు అనేది రాలేదు. ఓకే, అయితే ఇప్పటిదాకా ఎవరెవరికి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం, లిస్ట్ చూద్దాం. ఇవి చాలా చాలా ముఖ్యమండి. సో మనకు ఫస్ట్ వ్యక్తి భారతరత్న రెసిపియంట్ ఇండియాలో చక్రవర్తుల రాజగోపాలాచారి 1954లో ముగ్గురికి వచ్చాయి. రాజగోపాలాచారి గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, చంద్రశేఖర్ వెంకట్రామన్ గారికి. ఇన్ ద సేమ్ వే 1955లో కూడా ముగ్గురికి వచ్చాయి. భగవాన్ దాస్ గారికి అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి, జవహర్ లాల్ నెహ్రూ గారికి. నెక్స్ట్ 57లో ఒకరికే వచ్చింది, గోవింద్ బల్లభ్ పంత్. ఇక్కడ ఎక్కువ అంటే ముగ్గురికి ఇవ్వాల్సి వస్తే ముగ్గురికి ఇస్తారండి. ఒకవేళ ముగ్గురికి లేకుండా కేవలం ఈసారి నాకు ఒకరే అనిపిస్తున్నారు అంటే ఆ ఒకరికే ఇస్తారు. ముగ్గురికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ముగ్గురికి ఇస్తారు. ఒకరే గనక ఉన్నారు అంటే ఒకరికే ఇస్తారు. సో రెండో వ్యక్తికి వెళ్ళరు అనమాట. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ డాక్టర్ ధోండో కేశవ కార్వే 1958 అనమాట. నెక్స్ట్ డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 61. నెక్స్ట్ పురుషోత్తం దాస్ ఖండన్ 1961. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1962. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 63. అండ్ పాండురంగ్ వమన్ ఖానే 63. అండ్ 66లో లాల్ బహదూర్ శాస్త్రి. సో తర్వాత ఇందిరాగాంధీ 1971, వారాహగిరి వెంకటగిరి 1975, కుమారస్వామి కామరాజ్ 1976, మేరీ తెరీసా బోజాక్సిహు మదర్ తెరీసా 1980, ఆచార్య వినోబా భావే 1983, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987, మరుడు గోపాలన్ రామచంద్రన్ 1988, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1990, డాక్టర్ నెల్సన్ రోహిహ్ లాహ్లా మండేలా 1990, రాజీవ్ గాంధీ 1991, సర్దార్ వల్లభాయ్ పటేల్ 1991. నెక్స్ట్ మొరార్జీ రచోడ్జీ దేశాయ్ 1991, మౌలానా అబుల్ కలాం ఆజాద్ 92, అండ్ జహాంగీర్ రతన్జీ దాదాబాయి టాటా 92, సత్యజిత్ రే 92, ఏపీజే అబ్దుల్ కలాం 1997, అండ్ గుల్జరీ లాల్ నందా 1997, అరుణా అసఫ్ అలీ 1997, ఎంఎస్ సుబ్బులక్ష్మి 1998, సి సుబ్రహ్మణ్యం 1998, జయప్రకాష్ నారాయణ్ 1999, రవిశంకర్ 1999, అమర్త్యసేన్ 1999, గోపీనాథ్ బర్దోలోయ్ 1999, లతా మంగేష్కర్ 2001, బిస్మిల్లా ఖాన్ 2001, భీమ్సేన్ జోషి 2009, సిఎన్ఆర్ రావ్ 2014, సచిన్ టెండూల్కర్ 2014, మదన్ మోహన్ మాలవ్య 2015, ఏబి వాజ్పేయి 2015,
నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ 2019. నెక్స్ట్ భూపెన్ హజారికా 2019, నానాజీ దేశ్ముఖ్ 2019, అండ్ కపూరి ఠాకూర్ 2024, ఎల్కే అద్వానీ 2024, పివి నరసింహారావు 2024, చౌదరి చరణ్ సింగ్ 2024, అండ్ లాస్ట్ ఎంఎస్ స్వామినాథన్ 2024. సో ఇవి మనకు ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించి మనకు భారతరత్న అవార్డ్ యొక్క విశిష్టత, అండ్ అది మనకు ఆ అవార్డు మీద ఏమేమి ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఇప్పటిదాకా ఎంతమందికి ఏ ఏ వ్యక్తులకు ఈ అవార్డు అనేది లభించింది, అండ్ తర్వాత అవార్డు మీద ఏమని రాసి ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, సో ఇలా అండ్ ఇలాంటి వర్క్కి ఏ కేటగిరీ ఉన్న వర్క్కి ఈ అవార్డు లభిస్తుంది, ఇలా ఇలా చాలా అంశాలు ఈ వీడియోలో మనం చూసాం. అండ్ రేపటి వీడియోలో మరొక ముఖ్యమైన అంశం గురించి మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.